నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే తీర్మానాన్ని ఆమోదించడానికి 2 రోజుల క్రితం అయితే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ సమావేశంలో 164 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మరి 164 ఎమ్మెల్యేలు కూడా ఏం చెప్పారు అంటే అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఏకగ్రీవంగా మేము ఆమోదిస్తున్నాం అన్నట్టుగా అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, టీడీపీ కానీ అమరావతి అనంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని గుర్తుకొస్తుంది. మరి అదే అమరావతి పేరు రాగానే రైతుల త్యాగాలు గుర్తుకు వస్తాయి. గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని చెప్పిన ఒకే ఒక్క మనిషి ఎవరు అంటే 164 మందిలో కూడా ఎవరు అంటే చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ రైజ్ చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, ఇవి మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ రైతుల త్యాగాలను మాత్రం స్పెషల్గా ఫోకస్ చేస్తూ మరోసారి అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వాళ్ళ త్యాగాలు ఎంత గొప్పవి అని చెప్పడానికి ఒకే ఒక మాట, అమరావతి అనగానే కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు, అమరావతి రైతుల త్యాగాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పిన ఒకే ఒక్క మనిషి ఎవరు అంటే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన ఒకే ఒక మాట, రైతులు ఆ భూముల్లో పడి పని చేసుకోవడం తప్ప వాళ్ళకేమీ తెలీదు. అలాంటి వాళ్ళు ఏదో అభివృద్ధి జరుగుతుందని ఎవరో చెప్పంగానే స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇవ్వటానికి ముందుకొచ్చారు. వాళ్ళు అప్పుడు ఆ మధ్య కూడా కొన్ని చిన్న గొడవలు జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే మాకు ఇవ్వాల్సిన పరిహారం ఇంత కాదు, ఇంత ఇవ్వండి, ఇంత కాదు, ఇంత ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడిగారు తప్ప ఎవరు కూడా మమ్మల్ని కంపెల్ చేసి ఈ 33,000 ఎకరాలు ఇవ్వమని మా దగ్గరకు వచ్చి దౌర్జన్యం ఎవరూ చేయలేదు. మేము స్వచ్ఛందంగా ఇచ్చాము అని నేను వెళ్ళిన సందర్భాల్లో కూడా వాళ్ళు చాలా ఇదిగా చెప్పారు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేశారు, అమరావతిలోని రైతుల త్యాగాన్ని నిర్వీర్యం చేశారు. మరి అటువంటి సమయంలో పాపం రైతులకు ఏం చెయ్యాలి అన్నది దిక్కు తోచక రోడ్లు పైకి వచ్చారు. ఇంట్లో నుంచి బయటకు రావటం తెలియని ఆడపిల్లలు కూడా బయటకు వచ్చారు. అంటే ఒకసారి వాళ్ళ బాధ, వాళ్ళు చెప్పుకోలేని వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతమో ఒకసారి ఆలోచించుకోండి అంటూ ఒక మోగ వ్యక్తి, నోట్లోంచి బయటకు మాట రాని ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి అన్న ఇట్లా కొట్టారు అని సైకిల్ చేసి చెప్తుంటే నా హృదయం చలించుకుపోయింది అంటూ ఆయన ఒక్కొక్కటి ప్రూఫ్ ఇట్లా ఓపెన్ చేసి ఆ సాక్ష్యాలతో సహా చూపిస్తుంటే, ముఖ్యంగా అమరావతి రైతులైతే ఎవరిని గుర్తుపెట్టుకోవాలో తెలుసా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలి. పదే మీకోసం నిలబడిన వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే మీ కష్టాన్ని ప్రస్తావించారు అంటే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మీ పట్ల అనేది ఒకసారి ఆలోచించండి. మీ త్యాగాలు, మీరు ఎలాంటి ఎండల్లో బయటకు వచ్చారు, ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారు, తిండి తింటూ వాటర్ తాగుతూ రోడ్ల మీద పడి అన్ని వేల కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేస్తే మీ కష్టాన్ని గుర్తించిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అయ్యా అంటే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు దాకా ఏం జరిగిందో పక్కన పెట్టండి, గతంలో ఏం జరిగిందో పక్కన పెట్టండి, ఇప్పుడు మాత్రం మీ త్యాగాలను మళ్ళీ గుర్తు చేశారు అంటే మీ పట్ల ప్రపంచానికి తెలియాలి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో మరోసారి మీ త్యాగాలను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మీ సపోర్ట్ కూడా ఆయనకి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఉండాలి. మీరు కూడా కేవలం మీ వర్గానికి, మీ సామాజిక వర్గానికి, లేకపోతే మీ చుట్టుపక్కల ఉండే నాయకులకు ఇలా కాకుండా పనిచేసే వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వండి, మీకోసం నిలబడిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వండి అని మనం ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా అయితే చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 164 మందిలో కూడా చాలామంది మళ్ళీ వైసీపీ వస్తే ఏంటి అనే భయంలో కొంతమంది ఉన్నారు. మరి ఎట్లాగా పారిశ్రామికవేత్తలందరూ భయపడుతున్నారు అని చెప్తే వాళ్ళకు కూడా భరోసా ఇచ్చారు. ఏ విధంగా? 15 ఏళ్ళు కదా, 15 ఏళ్లలో రాదు వైసీపీ అని ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే ఆ భావం వచ్చింది అంటే మనలో గట్టితనం లేదు, మనలో ఐక్యత లేదు అని అర్థం. ముందు ఆ విధానాన్ని, ఆ మాటల్ని పక్కన పెట్టేయండి అంటూ నారా లోకేష్ గారికి కూడా భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా పొగిడారు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారికే మద్దతు ఎందుకు పలికాను అనేది కూడా ఆయన వివరంగా చెప్పారు అంటే మరి అటువంటి సందర్భంలో ఆయన మీకు కూడా మద్దతు పలికినట్టే కదా, మీ గురించి కూడా ఆయన పాజిటివ్గా చెప్పినట్టే కదా.
ఒక రైతు బాధ ఒక రైతుకే తెలుస్తుంది. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న బాధపడితే ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది మనకి అన్నది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. గతంలో కూడా ఆయన రైతులను పరామర్శించడానికి వెళితే ముళ్ళ కంచెలు వేసేశారు. అయినా సరే మేము పంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళి చాలా ధీటుగా ఎవరైతే మాకు ఆంక్షలు పెట్టారో వాళ్ళకి మేము బదులు ఇచ్చే విధంగా రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే వాళ్ళు చెప్పింది స్వచ్ఛందంగానే మేము ఇచ్చాము, కాకపోతే మాకు కొద్దిగా పరిహారం అనేది ఎక్కువ చెల్లించని అడిగారు తప్ప అంటూ అక్కడ జరిగిన విషయాలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ప్రతిదీ కూడా ఏదో మాటల్లో కాకుండా ప్రతిదీ ప్రూఫ్లతో సహా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఎంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చారు ఆ పాదయాత్రలో పాల్గొనడానికి, ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారనే దాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే మరి అన్ని వేల భూములు ఎవరైనా ఇస్తారా అంటే ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఏదో స్వార్థం కోసం కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళను కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటూ వాళ్ళ అమరావతికి చెందిన రైతులను కూడా ఆయన ప్రస్తావించారు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కష్టం ఎవరు పడినా ఆయన గుర్తిస్తారు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ పాయింట్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే అమరావతి రైతులారా గుర్తుంచుకోండి, మీ కష్టాన్ని 164 మందిలో ఎవరు గుర్తించారు? రెండవసారి అంతమంది రకరకాల పాయింట్లు తీసుకొచ్చారు కానీ మిగతా వాళ్ళు ఎవరు తీసుకురాని మీ కష్టాన్ని ఆయన తీసుకొచ్చారు అంటే నిజంగా మీరందరూ కూడా ఆయన్ని అభినందించాల్సిన విషయం అని నేనైతే చెప్పుకుంటున్నా. సో చూశారు కదా, ఈ వీడియో ఫుల్గా చూడండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీరిచ్చే కామెంటే నాకు కొండంత బలం కాబట్టి దీని ద్వారా నేను రకరకాల పాయింట్లు తీసుకొని మీకైతే నేను ప్రతి విషయం కూడా చేరవేస్తూ ఉంటాను. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.